ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం. అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ శుభస్వాగతం. సర్వేభ్యः సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యः సందర్శక మహాశయేభ్యశ్చ. ఏసీటీ వారి ఓం ప్రసార మాధ్యమం ద్వారా ప్రసారమవుతూ ఉన్నటువంటి అష్టాదశ మహాపురాణాల్లోని రెండవ మహాపురాణం మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమానికి సంస్కృత భాష యందు ఆసక్తి కలిగిన సందర్శక మహాశయులందరికీ శుభస్వాగతం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుగామः సనకాదిసిద్ధాన్ హేతద్విమర్శే శివసూత్రజాలం. ह्यः कार्यक्रमे महापापफलितम् उद्दिश्य विष्णुशर्मा कथा विदिता. अद्य दत्तात्रेय सद्गुरुणा उपदिष्ट धर्मविशेषः अध्येतव्यः. నిన్నటి రోజున అతిపాపం చేసిన వాడికి వెంటనే ఫలితం కలుగుతుందనే సందేశాత్మకమైన విష్ణు శర్మ కథ తెలుసుకుందాం. ఇవాళ దత్తాత్రేయుడు సమర్థ సద్గురువు చెప్పినటువంటి ధర్మ విశేషం, అదర్కుడికి చెప్పిన ధర్మ విశేషం తెలుసుకుందాం. ధర్మోహితేషాం అధికో విశేషః ధర్మేణ హీనాః పశుభిః సమానాః. ఆహార నిద్రాభయమైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణాం. ధర్మోహితేషాం అధికో విశేషః ధర్మేణ హీనాః పశుభిః సమానాః. అంటే ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ దైవం ఉంటుంది. ధ్రియతే ఇది ధర్మ.
ధరించేది ధర్మం. జీవాత్మ మన శరీరాన్ని ధరిస్తోంది, జాగ్రత్తగా దీన్ని వహిస్తోంది, దీనికి ఆధారం ధర్మం. ఎందుచేత ఎలా తెలుస్తుంది మనకి? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. భగవద్గీత 13వ అధ్యాయంలో పరమాత్మ చెప్పింది. ఈశ్వరుడు అందరి హృదయాల్లోనూ ఉండి ధర్మం అనే చక్రంతో, ధర్మం అనే సాధనంతో ఈ దేహాలు అనే యంత్రాల్ని నడుపుతున్నాడు. ఇవి మాయావృత యంత్రాలు. అదే మనకు వ్యాసభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో ఎక్కువ భాగం అనువదించిన తిక్కన సోమయ్యజీ చాలా గొప్ప విషయం చెప్పాడు. ధర్మం ఏమిటో, దాని నిర్వచనం ఏమిటో చెప్పమని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. అదే విషయం ధర్మరాజు కూడా చెప్తాడు ఆయన తర్వాత. సంస్కృతంలో ఒక చిన్న వాక్యం వ్యాసభగవానుల వారు మనకు అందించింది. వ్యాసభగవానుల వారు మహాభారతాన్ని 3 సంవత్సరాలు పట్టిందిట ఆయన చెప్పడానికి. ఆయన చెబుతూ ఉండటం, విఘ్నేశ్వరుడు సాక్షాత్తు ఒక గంటను తీసుకొని తాళపత్రాల మీద రాయటం, ఇది 3 ఏళ్ళు పట్టిందిట. ఎందుకు? 1,25,000 శ్లోకాలు కలిగినటువంటి ఉద్గ్రంథం, బృహద్గ్రంథం నా భూతే, భూతకాలంలో లేదు, జరిగిన కాలమునందు లేదు, నా భవిష్యతి, జరగబోయే కాలమునందు రాదు. అలాంటిది 1,00,000 శ్లోకాల మహాభారతం, పరిశిష్ట గ్రంథమైనటువంటి హరివంశ మహాకావ్యం 25,000, మొత్తం కలిపి 1,25,000. సపాద లక్షాత్మక గ్రంథ, పాద అంటే 25,000, సపాద లక్షాత్మక 1,25,000 శ్లోకాలు కలిగిన గ్రంథం అది. ఎన్ని ధర్మాలు! విదురనీతి 700 శ్లోకాలు, యక్ష ప్రశ్నలు 134 శ్లోకాలు, నహుష ప్రశ్నలు 120 శ్లోకాలు, భగవద్గీత 700 శ్లోకాలు, 701. భీష్మగీత, భీష్మాచార్యుల వారు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి నాడు, మాఘశుద్ధ ఏకాదశి నాడు పరమపదం పొందాడు ఆయన. భీష్మ ఏకాదశి అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ, వ్యాసుల వారు, ఇంకా మహానుభావులందరూ ఉన్న సమయంలో, అందరి సమక్షంలో భీష్ముల వారు ధర్మరాజుకు చెప్పినటువంటి రాజధర్మాలు, నీతి ధర్మాలు, సామాన్య ధర్మాలు అన్నీ చెబుతూ విష్ణు సహస్రనామం కూడా చెప్పాడు ఆయన. దాన్ని భీష్మగీత అంటారు. ఇది కాకుండా సనత్సుజాతుడు, సనక సనందన, సనత్సుజాత, సనాతనులు, సనత్సుజాతుడికే సనత్ కుమారుడు అని కూడా పేరు. ఆ సనత్సుజాతుడు ధృతరాష్ట్రుడికి నీతివాక్యాలు చెప్పాడు. అది సనత్సుజాతీయమని అక్కడ కొన్ని ధర్మాలు ఉన్నాయి. అందుకనే మహాభారతం గురించి చాలామంది చాలా గొప్ప విషయాలు చెప్పారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతిశాస్త్రం బని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహం బని. అధ్యాత్మ విధులు, లాక్షణికులు
సర్వలక్ష్య సంగ్రహం అని. పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహి గొనియాడుచుండ. నీతి విచక్షణులు నీతిశాస్త్రంబని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయంబని మహి గొనియాడుచుండ. ఇంతమంది ఇన్ని విధాలుగా చెప్పారు. ధర్మతత్వజ్ఞులు ధర్మం చేసిన వాడు ధర్మశాస్త్రమే అన్నారు మహాభారతాన్ని. ఐతిహాసికులు పురాతత్వ శాస్త్రజ్ఞులు చరిత్రకారులు రెండు ఈ మహాభారతం ఇతిహాసం. ద్వాపరయుగంలో సామాజిక భౌగోళిక ధార్మిక చరిత్ర అంశాలన్నీ కూడా తెలియజేసేటువంటి ఇతి హా ఆసా ఈ విధంగా జరిగినట అని చెప్పే ప్రాచీన చరిత్ర అని చారిత్రకులు చెప్తున్నారు. ధర్మశాస్త్రజ్ఞులు వేదాంత విధులు ఏమంటున్నారు? అధ్యాత్మ విధులు ఇది అధ్యాత్మ వేదం, ఇది వేదాంతం అని చెప్తున్నారు. నీతి శాస్త్రజ్ఞులు నీతి శాస్త్రమనే చెప్తున్నారు. వ్యాకరణ శాస్త్రజ్ఞులు వ్యాకరణ సూత్రాలను అనుసరించి వాటికి ఉదాహరణలన్నీ మహాభారతంలో దొరుకుతున్నాయి. సర్వలక్ష్య సంగ్రహం అని వాడు చెప్తున్నారు. పౌరాణికులు ఏమంటున్నారు? అష్టాదశ పురాణాల సారాంశం మహాభారతంలో ఉందంటున్నారు. ఇంతమంది ఇన్ని విధాలుగా ప్రశంసించిన మహాభారతం అది. పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని కొనియాడుచుండ మహి కొనియాడుచుండ వివిధ వేదతత్వ వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుజుండజేసే భారతంబు అని చెప్తాడు నన్నయ్య భట్టు. అలాంటిది మహాభారతం. ఎన్న భారతే తన్న భారతం. భారతంలో లేనిది భారతదేశంలో లేదు. न केवलं भारतदेशे విదేశేష్వపి ప్రపంచంలో లేదు. అందులో విదురుడు వ్యాసుల వారి వాక్యాన్ని ఎంత బాగా రాశాడంటే, వ్యాసుల వారు ధర్మాన్ని గురించి చెప్తూ విదురుడు చెప్పిన వాక్యం ఒక శ్లోకంలో పాదంలో చక్కగా వివరించాడు ఆయన. ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. చాలా సులభమైన వాక్యం, అందరం గుర్తుంచుకోవచ్చు. సంస్కృత భాష జిజ్ఞాసులు పద విశ్లేషణ చేయండి, ఇక్కడ ఎంత సులభంగా ఉంటుందో. ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. చాలా సులభమైన పదాలు. రామాయణం మహాభారతం ఆ శ్లోకాలు చదువుతుంటే ఎంత ఆనందం అండి. ఇటు భాష అభివృద్ధి పొందుతుంది, అటు విషయ కథాంశం తెలుస్తుంది. పుణ్యం పురుషార్థం. ఆత్మనః తనకు ప్రతికూలాని అపకారం చేసేవి ఇష్టం కానివి ఏవైతే ఉన్నాయో పరేషాం ఇతరుల పట్ల నా సమాచరే చేయకూడదు. చాలా సులభమైంది. ఒక శ్లోకపాదం. అనుష్ఠుప్ ఛందస్సులో ఒక శ్లోకపాదం. అనుష్ఠుప్ ఛందస్సు గురించి మత్స్యపురాణంలో చెప్పుకున్నాం. ప్రతి ఆదివారం వచ్చేటువంటి ఋగ్వేద అధ్యయన కార్యక్రమంలో చెప్పుకున్నాం. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు, మళ్ళీ పునఃప్రసారంలో సాయంకాలం 4:30కి ప్రసారం అవుతుంటుంది. ఇంకా మార్కండేయ మహాపురాణం మనకి సమయం తెలుసు కదండి. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి, అలాగే పునఃప్రసారం సాయంకాలం 7 గంటల నుంచి ఓ అరగంట సేపు వస్తుంటుంది. ఆ ధర్మాలు తెలుసుకోవాలి మనం. వింటూ ఉంటాం, చాలామంది చెప్తుంటారు. ఇలాంటి విశేషమైన ధర్మాలు ఎన్నిసార్లు వింటే అంత మంచిది, అంత బాగా ధారణలో ఉండిపోతుంది. అవే మనం ఎక్కడైనా ఎవరికైనా మంచి మాటలు చెప్పేటప్పుడు ఇవే మళ్ళీ చెప్పచ్చు. అప్పుడు స్థిరమైపోతుంది ధారణలో, మళ్ళీ మర్చిపోలేము. ఇది అలాంటి వాక్యమే. ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. ఆత్మనః తనకు ప్రతికూలాని వ్యతిరేకంగా ఉన్న వాటిని, ఇష్టం కాని వాటిని, అపకారం కలిగించే వాటిని పరేషాం ఇతరుల పట్ల, ఇతరులకు నా సమాచరేత్ చేయకూడదు. వాళ్ళ పట్ల ఆచరణ చేయకూడదు, ఆచరించకూడదు.
ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. అనుష్ఠుప్ ఛందస్సులో సులభమైన శ్లోకం. మొదటి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి, రెండవ పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. మొదటి పాదంలో 8, 16 అక్షరాలు ఉంటాయి, రెండవ పాదంలో మళ్ళీ 16 ఉంటాయి. ఏం చెప్పారు? మొదటి పాదంలో ఆత్మనః 3 అక్షరాలు, ప్రతికూలాని 5 అక్షరాలు, మొత్తం 8 అయ్యాయి. పరేషాం 3 అక్షరాలు, న సమాచరేత్ 8 అక్షరాలు, 5 అక్షరాలు, 3, 5, 8, మొత్తం 8, 8, 16. అనుష్ఠుప్ ఛందస్సులో ఒక పాదం. ఒక్క పాదంలో ధర్మానికి నిర్వచనం చెప్పేశాడండి ఆయన. అదే మనకు అష్టాదశ పురాణ సారాంశం కూడా ఒక పాదంలో చెప్పాడుగా ఆయన, అది కూడా అనుష్ఠుప్పే. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకార 5 అక్షరాలు, పుణ్యాయ 3 అక్షరాలు, పాపాయ 3 అక్షరాలు, పరపీడనం 5 అక్షరాలు, 8, 8, 16 అక్షరాలు, ఒక శ్లోక పాదం. అది మహర్షులంటే. 8 అక్షరాలు, 8, 16 అక్షరాల్లో మనకు ధర్మం ఏమిటో నిర్వచనం చెప్పేశాడు. అంతకంటే ధర్మం విశేషమైనది ఏం లేదుట. ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. ఆత్మనః తనకు, ప్రతికూలాని వ్యతిరేకంగా ఉన్న వాటిని, ఇష్టం కాని వాటిని, అపకారం చేసేవాటిని, కీడు చేసేవాటిని, కీడు కలుగు చేసేవాటిని, పరేషాం ఇతరులకు నా సమాచరేత్ చేయకూడదు, వాళ్ళ పట్ల అలా ప్రవర్తించకూడదు, ఆ పనులు చేయకూడదు. ఇది తిక్కన సోమయాజి గారు మహాభారతాన్ని తెలుగులోకి 3 రాశారు. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో మొట్టమొదటిగా మహాభారత కావ్యాన్ని ఆంధ్ర మహాభారతంగా రాస్తూ ఆదికవి అనే బిరుదు పొంది మొదటి మహాభారత కావ్యాన్ని మొదటగా ప్రారంభించినవాడు కనుక ఆదికవి అయ్యాడు ఆయన. శబ్దశాసనుడు అని కూడా పేరుంది ఆయనకి. ఎందుకంటే తెలుగు భాషకు వ్యాకరణాన్ని రాసిన మొట్టమొదటి కవి ఆయనే. ఆంధ్ర శబ్ద చింతామణి దాని పేరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని విషయాలు మామూలుగా ప్రాణాల్లో వస్తుండవు, కానీ ఆ మహానుభావుల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుగు భాషకు ఏదైతే వ్యాకరణం ఉందో దాన్ని ఎవరు రాశారనేది మనం తెలుసుకోక తప్పదు. ఎందుకు? మాతృభాష తెలుగు. మన మాతృభాష తెలుగుకు వ్యాకరణం రాసి తెలుగును సంస్కరించిన మహానుభావుడు నన్నయ్య భట్టారకుడు. ఆయన గురించి తెలుసుకోకపోతే ఎట్లాగండి? కృతజ్ఞతా దోషం వస్తుంది. 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరం రాజధానిగా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన మహానుభావుడు రాజరాజ నరేంద్రుడు, పాండవుల వంశంలో వాడు. ఆయన మహాభారతం సంస్కృతంలో విని నన్నయ్య భట్టారకుడు చెప్పగా, ఆయన పౌరాణికుడు నన్నయ్య భట్టారకుడు చెప్పగా విని, మహానుభావ, మా పూర్వీకులు వాళ్ళు, మా వంశీయులు, వాళ్ళ కథ మహాభారతాన్ని తెలుగులో రాయండి, అందరికీ అందుబాటులోకి వస్తుంది అని అంటే, అప్పటికే ఆయనకి పాపం వృద్ధుడు అయినా కూడా తన మిత్రుడు నారాయణ భట్ అనే ఆయన సహాయంతో ఆయన చెప్పడం, ఆయన రాయడం, అలా రాశారట. మొత్తం 18 పర్వాల మహాభారతంలో ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వంలో కొంత భాగం, 2.5 ఆశ్వాసాలు రాసేడు. వృద్ధాప్యం వచ్చేసింది, రాయలేకపోయాడు. ఆయన ఇది రాయబోయే ముందు తెలుగు భాషకు వ్యాకరణం రాసేట. దాని పేరు ఆంధ్ర శబ్ద చింతామణి. ఆంధ్ర శబ్ద చింతామణి. ఆంధ్ర పదాలు, తెలుగు పదాలు ఎలా ఏర్పడ్డాయి, వాటిని సంస్కరించడానికి ఆ పదాలకు ఏ సూత్రాలు వచ్చాయి అని ఆంధ్ర శబ్ద చింతామణి. విశేషం ఏంటంటే సంస్కృత భాషకు ఆ రోజుల్లో ఎంత గుర్తింపు, ఆదరింపు ఉందో దీనివల్ల తెలుస్తుంది, ఆదరణ ఉందో. తెలుగు భాషకు వ్యాకరణం తెలుగులో రాస్తే అందరూ ఆదరించరేమో అనే సందేహంతో ఆయన తెలుగు భాషకు వ్యాకరణాన్ని సంస్కృతంలో రాశాడు ఆయన. అది ఆంధ్ర శబ్ద చింతామణి. తెలుగు భాషకు వ్యాకరణాన్ని సంస్కృతంలో రాశాడు, శ్లోకాల్లో రాశాడు. ఇలా రాయడంతో అందరూ ఆయన్ని ఎంతో గౌరవించి శబ్దశాసనుడు అని బిరుదిచ్చారట. తెలుగు పదాలు ఇలా ఉండాలి అని శాసించాడు ఆయన, శబ్దశాసనుడయ్యాడు.
ఆంధ్ర మహాభారతాన్ని మొట్టమొదటి ప్రారంభించిన వాడు కనుక ఆది కవి అయ్యాడు. అలాంటి మహానుభావుడు. అలా ఆయన 200 పర్వాలు రాస్తే 11వ శతాబ్దంలో వృద్ధుడైపోయాడు. 18 పర్వాల మహాభారతం 200 పర్వాలు అయ్యాయి. ఇంకా 15.5 ఉన్నాయి. తర్వాత ఒక శతాబ్దం గడిచింది, ఎవరు ముట్టుకోలేదు. ఎందుకంటే వ్యాసభారతం రాయాలంటే అటు సంస్కృత భాషా పాండిత్యం ఉండాలి, తెలుగు భాషా పాండిత్యం ఉండాలి, ఉభయ భాషా పాండిత్యం ఉండాలి. అలాంటి ఉభయ భాషా ప్రవీణుడు 13వ శతాబ్దంలో మనుమసిద్ధి అనే మహారాజు నెల్లూరుని పరిపాలిస్తుంటే, నెల్లూరుకు సింహపురి అని పేరు. సింహపురి దాని పేరు అసలు తల్లారి నెల్లూరుగా మార్చారు. సింహపురిని రాజధానిగా చేసుకుని ఆంధ్ర ఆ ప్రాంతాన్ని పరిపాలించిన మనుమసిద్ధి మహారాజు యొక్క ఆస్థాన కవిగా ఉన్నవాడు మహాపండితుడు ఆయన తిక్కన సోమయాజి. కొట్టరువు వాళ్ళ ఇంటి పేరు, కొట్టరువు తిక్కన సోమయాజి. ఆయన ఉభయ కవిమిత్రుడు, ఉభయ భాషా పండితుడు. ఆయన మహాభారతం నన్నయ్య భట్టు రాసింది గ్రహించి చదివి ఏమైనా సరే మహాభారతాన్ని పూర్తిగా అనువదించాలి అనుకున్నాడు. అనుకుని రాసే పద్ధతిలో తేడా వస్తుంది కనుక, ఎందుకంటే నన్నయ్య భట్టుది శైలి వేరు, తత్సమ పదాలు ఎక్కువగా వాడుతుంటాడు. తిక్కన సోమయాజి ఈయన వాడుతుంటాడు కానీ ఎక్కువగా ఆయన తద్భవ పదాలు, తెలుగు పదాలు ఉపయోగించాలనే ఉద్దేశంతో మహాపండితుడు ఆయన ఉభయ భాషల్లోనూ అలాగూ రాయగలడు, ఎలాగూ రాయగలడు. కానీ తన శైలిలో ఇది రాశాడు. ఆయన ఏం రాశాడు, ఎలా రాశాడు అనే విషయాలను కూడా మనం తర్వాత కార్యక్రమంలో చెప్పుకుందాం. చాలా విశేషమైనటువంటి విషయాలు మామూలుగా పురాణాల్లో వచ్చేవిగా. ఎందుకంటే తెలుగు ఆంధ్ర మహాభారతం గురించి చెప్పే విషయం 15 పర్వాలు రాశాడు ఆయన. ఆయన అనువదించిన శ్లోకం అది ధర్మం గురించి చెప్పింది. మనం రాబోయే కార్యక్రమంలో అది తెలుసుకుందాం. ఇది కూడా ఎందుకంటే ధర్మ విశేషాలు అని చెప్తున్నాడు దత్తాత్రేయుడు. పునర్మిలామః శ్వః. ఓం అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, అధనాః సధనాః సంతు, జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధామర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే సంస్కృత భారతీం. స్వస్తి.